ఇంకొకటి, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి ఇంటి మీద, ఆఫీసుల మీద ఈడీ దాడులు. ఎంత దుర్మార్గమైంది బీజేపీ. ఏంటి మీరు బెదిరించి పార్టీని లేకుండా చేయాలనే? 10 సంవత్సరాలు అనేక ఎన్నికల్లో ఓటమి గెలుపులు ఇవన్నీ అనేక అంశాలు ఉంటుంటాయి. గెలుపులు ఓటములు వస్తుంటాయి. గెలుపు ఓటములు లేకపోతే ఎన్నికలు ఎందుకు? కాబట్టి ఇవాళ పినరాయి విజయన్ మీద అత్యంత సమర్థవంతమైన పాలన ఇచ్చి, పేదరికాన్ని నిర్మూలించి, సెక్యులరిజాన్ని కాపాడటానికి, అనేక అభివృద్ధిని, వెల్ఫేర్ని సమాన స్థాయిలో డెవలప్ చేస్తా ఉంటే ఇప్పుడు ఈడీ దాడుల పేరుతో 4 రోజులు ఇవాళ చేస్తుంది. ఇది అంత దుర్మార్గమైంది. కాబట్టి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఈ దాడుల్ని ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటిది. ఇలాంటి వాటితో ప్రజా ఉద్యమాలను అనసలేరని నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. రఘురామకృష్ణ గారు ఈ దళితుల ఓట్లు అక్కర్లేదు అనేసి స్టేట్మెంట్. అందుకే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. దళితుల ఓట్లు అవసరం లేదని రఘురామకృష్ణరాజు గారు అంటారు. అసలు ముస్లింలే నాకు అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే బెంగాల్లో ఓపెన్ అసలు ఇక మనం రాజ్యాంగంలో ఉన్నామా? మనం భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో ఉన్నామా? లేదనుకుంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక రాజ్యాంగం, బీజేపీ వారికి ఇంకొక రాజ్యాంగం, లేకపోతే మరొక రాజ్యం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. నాకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నాకు దళితులకి అవసరం లేదని రఘురామకృష్ణరాజు గారు అంటే చంద్రబాబు గారి సమాధానం ఏంటి? లేదు, రఘురామకృష్ణరాజు గారు ఇంతకు ముందు చెప్పారు, ఇళ్ళన్నీ కూలుస్తా ఉంటే ఏంటి? మనకు వచ్చిన సమస్య ఏమిటనంటే, ఇంత చేస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తుల తగాదాలకు మారుతున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి విధానాల మీద ప్రజల్లో చెప్పరు. ఇలా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇల్లు కూలుస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి? సో కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చేసే మాటలు గాని, చర్యలు గాని ఇది క్షంతవ్యం కాదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు కాదు.